ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. తనకు చంద్రబాబు దేవుడితో సమానమని, అప్పుడప్పుడు దేవుళ్లు భక్తులకు పరీక్ష పెడుతూ ఉంటారన్నారు. తాను చంద్రబాబు కోసం అంకిత భావంతో పనిచేస్తానన్న బుద్దా వెంకన్న అనేక రకాల పరిణామాలను చూసుకుని ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించారని చెప్పారు. రాజకీయాల్లో పదవులు అనేవి ఒక క్రీడ అని, ఒకసారి గెలుస్తామని మరొకసారి ఓడతామని చెప్పుకొచ్చారు. తనకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా జీవితాంతం చంద్రబాబు తనకు దేవుడు అని బుద్దా వెంకన్న తెలిపారు. ఎంత సచ్చినా పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి రాష్ట్రం పేరెత్తి ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నావు. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లో కూడా నువ్వు గెలవు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవనుకో ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవరు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లేస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా ఎన్నిసార్లు గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోయిన కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది? 1,00,000 కోట్లు దోచుకున్నాడు, లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు. చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి, ఒకసారి మీ నాన్న నోరు చేరాడు అలాగే ఏమని హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అని. చంద్రబాబు నాయుడు గారు నుంచుంటే చాలయ్యా, ఆయన కటౌట్ చాలు. చంద్రబాబు గారు కటౌట్ చాలు ఈ భారతదేశానికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రం గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు. ఒకవేళ ఎన్నికలు కూడా లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్ల వెళ్తే అక్కడి నుంచి తరిమి కొడతారు అని తెలియజేస్తారు.